జీతాలు పడ్డాయో 4వ తేదీ కల్లా ఉద్యోగులు పెన్షనర్లకు చెల్లింపు పూర్తి. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక తొలి నెలలోనే సకాలంలో వేతన జీవుల కూరట. ఇది కొనసాగాలని ఆకాంక్ష. బీఆర్ఎస్ హయాంలో 12 లేదా 20 తేదీల దాకా చెల్లింపు. ప్రభుత్వ ఉద్యోగులారా మీకు జీతాలు పడ్డాయా? జీతాలు కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ తాన పనిచేస్తే జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. మొత్తం ఖజానా నాకిపోయిందిగా. ఇవాళ వైన్స్లో ఇవ్వడం దాగితే ఆ పైసలు తెచ్చి జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు 4వ తారీఖే, దాన్ని 1వ తారీఖు దాకా తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఆయన ఖచ్చితంగా ఆ దిశగా ఆలోచిస్తాడు. ఉద్యోగులు కటకట అంటా ఉంటే, ఉద్యోగులు కన్నీళ్లు పెడుతుంటే ఏ రాష్ట్రం కూడా ముంగడి సాగదు. ఎద్దేడిచిన వ్యవసాయం, రైతు ఏడిచిన రాజ్యం ఉండదంటారు. అట్లాగే ఉద్యోగస్తులు కన్నీళ్లు పెట్టేటువంటి రాజ్యంలో సంక్షేమం ఉండదు, సంక్షోభమే ఉంటది. కాబట్టి ఉద్యోగుల బాగోగులు కోరే విధంగా రాష్ట్ర సర్కార్ వేతనాలు సకాలంలో చెల్లించే పనులు చేస్తారు. జీతాలు పడ్డాయో కేసీఆర్ ఎడికి తెచ్చి నెరికేనా? మిమ్మల్ని ఫ్రెండ్లీ గవర్నమెంట్, మీ ఉద్యోగాలన్నీ మీ ఉద్యోగస్తులకు అద్భుతమైన జీతాలు ఇస్తామనే కాడి నుంచి మనం పిఆర్సీలు పెంచుకుందాం, ఏఆర్లు ఎక్కువ చేసుకుందాం, ఇవన్నీ కాడి నుంచి ఏడుకొచ్చిందంటే నీ దండం పెడతారా? పాత జీతం అన్న టైంకి రాని కాడికి తెచ్చిండు కేసీఆర్. జీతం పెంచు అని అడుగుతలేరు. జీతం పెంచుడు కాదు, ఉన్నది ఫస్ట్ అనే కాడికి టైంకి అనుకుంటారు. 4వ తేదీ కల్లా ఉద్యోగులు పెన్షనర్లకు చెల్లింపు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక తొలి నెలలోనే సకాలంలో చెల్లింపులు జరిగినాయి. రోజుకు ఇన్ని జిల్లాల వంతున విడతల వారీగా చెల్లింపు. 1వ తేదీన అందాల్సినవి 12 నుంచి 20వ తేదీ వరకు. ఇది మొన్నటి వరకు వేతనాల విషయంలో రాష్ట్రంలో ఉద్యోగులు పెన్షనర్లు ఎదుర్కొన్న అనుభవం. ఈ పరిస్థితి వారిని తీవ్ర వేదనకు గురిచేసింది. నెల వాయిదాలు చెల్లించాలని ఇబ్బంది కలిగింది. ఇప్పుడు ఆ వ్యధ తప్పింది. విపరీతమైన జాప్యానికి తెరదిస్తూ కాంగ్రెస్ సర్కార్ ఏర్పడిన తొలి నెలలోనే ఉద్యోగులకు సకాలంలో జీతాలు పడ్డాయి. ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చినట్టుగానే ఉద్యోగులు పెన్షనర్లకు తొలి అనుకూల విధానం అమలైంది. గురువారం అంటే 4వ తేదీతో అన్ని జిల్లాల్లోని వారికి డిసెంబర్ నెల వేతనాలు, పెన్షన్లు పంపిణీ పూర్తయింది. రాష్ట్రంలో డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన సంగతి తెలిసింది. ఈ లెక్కన ప్రస్తుత సర్కారు తొలిగా ఇస్తున్న వేతనాలను సకాలంలో మంజూరు చేసింది. బీఆర్ఎస్ హయాంలో ప్రతి నెల 12 లేదా 20 తేదీ వరకు జీతాలు ఇచ్చే పద్ధతికి స్వస్తి పలుకుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నడన్నా ఆలోచించినవా? ఉద్యోగస్తులకు మరి జీతాలు ఇవ్వకపోతే ఎట్లా? 1వ తారీఖు ఇవ్వకపోతే పాలోన్ సంగతి ఏంది, ఈఎంఐ సంగతి ఏంది, ఇంటి సంగతి ఏంది, పెట్రోల్ డీజిల్ ఏంది, ఉప్పు మిరపకాయ ఏందని ఆలోచన చేసినావా కేసీఆర్? ఉద్యోగస్తులు వాళ్ళు చెప్పుకుందామంటే కూడా అవకాశం ఇవ్వలేను. కలవకపోతే